నేటి లీడర్ మీడియాకు స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రం నందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలపై కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ గట్టు యాదవ్ అధ్యక్షతన అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక అవినీతి పాలన కొనసాగుతుందని, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా భద్రత తగ్గించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ సేవలు రాష్ట్రానికి అందించిన అధికారికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో వారి సతీమణి లక్ష్మీబాయి వ్యవసాయ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సమాచారం లేకుండా ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేయడం నీచమైన చర్యని ఖండించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కు ఎటువంటి ముప్పు వాటిల్లినా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రుల సతీమణులు ఉన్నత స్థాయిలో ఉన్న వారిపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని గుర్తు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇంతకు ముందు ఉన్న భద్రతను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ సునీతారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడతాడు, కొండలెక్కిస్తా, తొక్కుతా, పీలుస్తా, పండబెడతా, కొడతా అని చెప్పి మాట్లాడే ముఖ్యమంత్రి ఎక్కడ దేశంలో కూడా ఎవరు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు పాలన గారు రేవంత్ రెడ్డి. నిజంగా కూడా మరి మాజీ మంత్రులకు కానీ మాజీ ఐపీఎస్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వం దేశ వ్యవస్థలోనే రక్షణ కల్పించే విధంగా ఇవాళ వాళ్లకు రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలో 9 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంటే గతంలో ఉన్న మరి మీ మాజీ మంత్రులకు మేము సెక్యూరిటీ ఇవ్వలేదా, మీ మాజీ ఐపీఎస్లకు మేము సెక్యూరిటీ ఇవ్వలేదా? ఒక్క మాట స్పష్టమవుతుంది. పోలీసు వాళ్ళని చూస్తే భయం ఎవరికైతుంది? దొంగలకైతుంది. మీరు నిజంగా దొంగలు. ఇవాళ ఈ పాలన నడుపుతున్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పక్కా దొంగలే. అందుకే ఆర్ఎస్ లాంటి పోలీసులు చూస్తే నీ లాగులు నడుస్తున్నాయి. తను ఏం చేస్తుంది ఇప్పుడు? రాజకీయంగా ఇవాళ బీఆర్ఎస్ లో ఉండొచ్చే కానీ మరి ఆనాడు సర్వీస్ లోనే ప్రజలకు సేవ చేసే విధంగా చట్టాన్ని సామాన్యునికి అర్థమయ్యే విధంగా ఆర్ఎస్ గారు ఆ పని చేసిండు. గురుకులాలని గౌరవ కేసీఆర్ గారు కూడా తాను దళిత బహుజనుల బిడ్డలందరూ కూడా ఉన్నత చదువులు చదవాలంటే గురుకులాలే చదవలేమని చెప్పి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో 10 సంఖ్యలో ఉన్నటువంటి గురుకులాలను 100ల సంఖ్య తీసుకొచ్చి ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా దళిత బిడ్డలను గిరిజన బిడ్డలను ఎక్కించిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. నీలాంటి దొంగలకు ఎట్లా అర్థమవుతుందయ్యా ఆయన సేవలు? నేను నిజంగా కూడా క్రైమ్ అంటే ఏందో క్షుణ్ణంగా చట్టం తెలిసిన వ్యక్తి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఇవాళ మన దొంగతనాలు దోపిడీతనాలను బయట పెడతాడనే దురుద్దేశంతోనే కేవలం ఆయన రక్షణను వెనక్కి తీసుకోవడానికి కారణం, ఆయన భద్రతను వెనక్కి తీసుకోవడానికి కారణం తనను అంతం చేయడానికి ఈ కాంగ్రెస్ గూండాలు పసిగట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అంతం చేయాలని చెప్పి ఈ రక్షణ వ్యవస్థను వెనక్కి తీసుకున్నారు. బిడ్డ, ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గిరిజన హరిజన బిడ్డల మధ్య ఏకమైతే మేము ఉత్సాహం వస్తే కొట్టుకపోతాం. నా కొడుకులారా, మా నాయకుడి మీద చేసిన మా నాయకుడి మీద ఎలాంటి సంఘటన జరిగినా మీ తోలు ముడతారు బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు కళ్ళు వేసి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు కాదు, బీఆర్ఎస్ నాయకులకున్న భద్రతను తొలగించడం కాదు, నీకు సిగ్గు చేయడం లజ్జ ఉంటే 420 హామీలు ఇచ్చినావు. ఆ 420 హామీల్లో 4 హామీలు కూడా నువ్వు నిలబెట్టుకోలేదు. ఆడబిడ్డలకు 2500 ఇస్తున్నావు, ముసలి ముడ్డకు కూడా 4000 పింఛన్ ఇస్తున్నావు, వికలాంగుల సోదరులందరూ కూడా 6000 ఇస్తున్నావు. ఏం మాట్లాడినావు బిడ్డ? ఆ రోజు రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అని చెప్పిన దుర్మార్గుడు నువ్వు. ఇవాళ రైతులు వానాకాలం సీజన్ వచ్చింది, నీ పాలన ఎట్లా ఉందో నీ అడుగు ఎట్లా ఉందో తెలియదు కానీ కరువే వస్తుంది, వర్షాలు కూడా కుట్టే పరిస్థితి లేదు. ఇవాళ కూడా రైతులకు 6 సార్లు ఇవ్వాల్సిన రైతు భరోసా లేకొట్టి ఇప్పుడు ఈ సీజన్ తో కూడా ఎకరాకు 2 ఎకరాలకు
కుంటకు అరకుంటకి ఇచ్చిన బోరుగుండు తీసినావు. నువ్వు ఇవాళకి కూడా రైతులను మోసం చేసినావు. నీకు దమ్ముంటే, నీకు నిజంగా లజ్జ ఉంటే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చు, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు, వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చు. రైతు భరోసా, రైతు బీమా ఎటుపోయిందని చెప్పి మా సోదరులందరూ కూడా అడుగుతున్నారు. రాచరిక పాలన, నిరంకుశ పాలన కొనసాగుతూ ఉంది. పరిపాలన గాడి తప్పి ప్రజలకు చేయాల్సినటువంటి సేవలు చేయకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా 420 హామీలను తుంగలో కొట్టి ఇచ్చిన 6 హామీలను పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు చర్యలే ముందర వేసుకొని భూ కబ్జాలకు పాల్పడుతూ అనేక అక్రమాలకు తెరలేపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని న్యాయబద్ధంగా ఎక్కడికక్కడ ఎదుర్కొనడానికి మన భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ గారు తీసుకున్నటువంటి అనేక చర్యలు, ఆరోపణల వల్ల వారిపై కక్షగట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం గత 30 సంవత్సరాలుగా భారతదేశానికి ఆయన సేవలు అందించి భారతదేశ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హంతకులను వేటాడి మన ప్రజలందరికీ రక్షణ కల్పించినటువంటి ఒక మహా అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ గారి భద్రతను తొలగించడం అంటే ఆయనను ఒక రకంగా హత్య చేయడానికి ప్రభుత్వమే పూనుకున్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రతి ఒక్క కాంగ్రెస్ కొడుకులను ఎక్కడిదక్కడ ఉరికించి కొడతాం. టీఆర్ఎస్ సైన్యం ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళని తిరగకుండా చేస్తుందనేది మీరు ముందే మేల్కోవాలా. హైకోర్టు చెప్పినట్టు వెంటనే ఆయన భద్రత కొనసాగించాలా. అరే ఎంత పిరికి వెదవలా. ఒక ఆడ అధికారి, మహిళా అధికారి గత 15 సంవత్సరాలుగా 3 ప్రభుత్వాలు మారినా ప్రతి ప్రభుత్వంలో మంచి మన్ననలు పొందినటువంటి అధికారిని డీగ్రేడ్ చేస్తూ ఆమెను అధికారిని ముందు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు. మీకు చేతనైతే దమ్ముంటే టీఆర్ఎస్ నాయకులను ఎదుర్కోండి, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి, ప్రజలకు సేవ చేయండి. మీరు ఇస్తానన్నటువంటి పథకాలు ఇవ్వండి, మీరు ఇస్తానటువంటి ఎగ్గొట్టిన రైతు బంధు ఇవ్వండి, మీరు మొండిజాయి చూపినటువంటి రుణమాఫీని కొనసాగించండి. ఇది చేయాలే కానీ ఈ దేశం కోసం, ఈ ప్రాంతం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు భద్రతను తొలగించి ఆయన హత్యకు పురిగొల్పేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వెంటనే వెలికి తీసుకోవాలా, ఆయన భద్రత కొనసాగించాలా. లేని ఎడల ఈ ఆందోళన ఇక్కడనే కొనసాగదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, కాంగ్రెస్ కార్యాలయాలు, కాంగ్రెస్ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కూడా అడ్డం పడతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు అనుకుంటున్నారు తమ్ముడు తిరుమల చెప్పినట్టు ఆయన భద్రత తొలగిస్తే వణికే వ్యక్తి కాదు. అడవుల్లో, ఛత్తీస్గఢ్ అడవుల్లో, కరీంనగర్ అడవుల్లో నక్సలైట్లతో పోరాడి ఈ దేశ విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులను ఎదుర్కొని ప్రాణాలు సైతం లేకుండా వీరచక్ర, రాష్ట్ర ప్రభుత్వం వీరచక్ర అవార్డు పొందినటువంటి వ్యక్తి ఆయన. ఇలాంటి ఊకడింపు బెదిరింపులకు బెదిరికోరు. ఇంకా మీరు చేస్తున్నటువంటి భూదందాలు, భూ కబ్జాల పైన ఆయన గలమెత్తుతాడు. మీ అన్యాయాలను మొత్తం బయట పెట్టే వచ్చేసారి మీకు డిపాజిట్లు రాకుండా చేశాడని దానికి ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కారణమవుతాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.